Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్ ముంగిట సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ మెరుపు అర్ధశతకంతో ఉత్సాహం నింపాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో గత ఏడాది వార్నర్పై క్రికెట్ ఆస్ట్రేలియా సీఏ 12 నెలలు నిషేధం విధించగా 2018 ఐపీఎల్ సీజన్ మొత్తానికి ఈ ఓపెనర్ దూరమయ్యాడు. అయితే అతనిపై ఉన్న నిషేధం ఈ నెల 28తో ముగియనుండగా ఐపీఎల్లో రీ ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వార్నర్ తాజాగా జరిగిన జట్టు ప్రాక్టీస్ మ్యాచ్లో కేవలం 38 బంతుల్లోనే 65 పరుగులతో చెలరేగిపోయాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలు కానుండగా 24న కోల్కతా నైట్ రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఢీకొనబోతోంది. ఐపీఎల్ సన్నద్ధతలో భాగంగా 2 జట్లు విడిపోయి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా సన్ రైజర్స్ సీఏ జట్టుకి ఆడిన వార్నర్ మెరుపు అర్ధశతకం బాదేశాడు. అతనితో పాటు మనీష్ పాండే కూడా 43 బంతుల్లో 67 పరుగులు, దీపక్ హుడా 27 బంతుల్లో 55 పరుగులు చేయడంతో ఏ జట్టు 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇటీవల మోచేతి గాయం కారణంగా కొన్ని రోజులు ప్రాక్టీస్కు దూరంగా ఉన్న వార్నర్ ప్రాక్టీస్ మ్యాచ్తోనే ఫిట్నెస్ను కూడా నిరూపించుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో హిట్టర్ యూసఫ్ పఠాన్, రిక్కీ బాయ్ అర్ధశతకాలు సాధించడంతో 18.1 ఓవర్లలోనే సన్ రైజర్స్ బి టీం విజయాన్ని అందుకుంది. ఇందులో రిక్కీ బాయ్ 29 బంతుల్లోనే 65 పరుగులు చేయడం విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.